కుప్పం పట్టణంలోని 13వ వార్డులో ఎంఎఫ్సి కళాశాల ప్రాంగణంలో వినాయక చవితి సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు ఆకారంలో సైకిల్ పై వినాయక స్వామి ప్రతిమను 13వ వార్డు టీడీపీ యూత్ అధ్యక్షుడు విక్కీ విఘ్నేష్ నవీన్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా స్వామివారిని వివిధ పుష్పాలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వినాయక స్వామివారిని యూనిట్ ఇన్ఛార్జి సత్యేంద్ర శేఖర్, 11వ వార్డు కౌన్సిలర్ కస్తూరి వేలు, బిర్దనపల్లి సర్పంచ్ జేకే సంతోష్, చెక్కునెత్తం మణి తదితరులు దర్శించుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రజలందరికీ ఆయన వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. వినాయక స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని వారు ఆకాంక్షించారు. రాష్ట్ర అభివృద్ధి సీఎం చంద్రబాబుతోనే సాధ్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో వాసు మరియు తదితరులు పాల్గొన్నారు. వినాయక చవితి సందర్భంగా ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు మన యొక్క కుప్పం మున్సిపాలిటీ పరిధిలో కొత్తపేటలో ఉన్నటువంటి 13వ వార్డులో విక్కీ గారి ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు సమేత వినాయక స్వామిగా సైకిల్ వినాయకుడిని ఇక్కడ ఏర్పాటు చేసి పూజలు అందుకుంటున్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని బాగుపరచాలని ఒకవైపు వరదలు దాటి విజయవాడ అతలాకుతలమైంది. ఆ యొక్క విజయవాడను కూడా పునర్వైభవం తీసుకొచ్చి మరలా యథార్థ స్థితిలో చేయడానికి ఆర్టిస్టులు రాత్రి పగలంతా కష్టపడుతుంటే అలాంటి చంద్రబాబు నాయుడు గారికి ఆయన విషయంగా ఈ యొక్క వినాయక స్వామి ఉండాలనేసి, తోడుగా ఉండాలనేసి ఆ తలంపుతో కుప్పం యువత విక్కీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి యువత అంతా కూడా సైకిల్ వినాయకుడిని ఏర్పాటు చేసి ఇక్కడ పూజలు బ్రహ్మాండంగా చేసి ఈ యొక్క ప్రజల యొక్క సుభిక్షంగా ఉండాలని కోరుకునే విధంగా ఈరోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీనికి ఈ చంద్రబాబు నాయుడు గారి తరఫున ఈరోజు అర్చనా పూరక పూజా కార్యక్రమాలతో చేయడం జరిగింది. రాష్ట్ర ప్రజలు కానీ విజయవాడ ప్రజలు కానీ సుభిక్షంగా ఉండాలని, రాబోయే వినాయక చవితికి మరలా యథాతథ స్థితిలో కుప్పం నియోజకవర్గంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలందరూ కూడా మంచి సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు పూజలు జరిపించడం జరిగింది.